నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారుతారని చెప్పి కొందరు విశ్లేషిస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలోనే అధికారంలో ఉన్నప్పుడు సొంత చెల్లిని, తల్లిని వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, అదేవిధంగా ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్యను కూడా వదలలేదని, ఆఖరికి ఇప్పుడు మా వరకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మహిళల వరకు కూడా వచ్చేసిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తున్నారు. వెంటనే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని, అదేవిధంగా భారతిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి కూడా అసలు రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారుతారు. సొంత చెల్లిని, తల్లిని కూడా వదలలేదు. ఆ ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్యను కూడా వదలలేదు. ఇప్పుడు మా వరకు వచ్చేసింది. మా వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వ్యక్తులను అసలు వదలకూడదు. ఫస్ట్ వెంటనే ఆ సాక్షి పేపర్ని, ఛానల్ని బాయ్కట్ చేసి జగన్మోహన్ రెడ్డిని, భారతిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళలు కోరుకుంటున్నారు. మా వ్యక్తిత్వ హననాలకు పాల్పడినందుకు వెంటనే వీరిద్దరిని అరెస్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీరి డిమాండ్ కరెక్ట్ అంటారా? వీరు చెప్పింది నిజమే అంటారా? మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్ మహిళలకు సంబంధించి ఏదైతే సాక్షి ఛానల్లో వచ్చిన ఈ డిస్కషన్కి సంబంధించి అది క్షమించరాని నేరం. ఎవరు సభ్య సమాజంలో దాన్ని ఎవరు కూడా హర్షించదగ్గ పరిణామం కాదు. ఆంధ్రప్రదేశ్ మహిళలు సంబంధించి డిస్కషన్లో ఒక సీనియర్ జర్నలిస్ట్, మామూలుగా రాజకీయ నాయకులు వ్యక్తిగత ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులపై దూషణలు చేస్తుంటారు. కానీ ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న వ్యక్తి మరొక జర్నలిస్టు చేస్తున్న ఆరోపణలు, చేస్తున్న క్రమాన్ని ఖండించకపోగా దాన్ని మరింత ఎంకరేజ్ చేసే విధంగా చేయడం జరిగింది. సార్, ఎగ్జాక్ట్ గా మీరు అన్నట్టే సాక్షిలోనే గతంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి డిబేట్ లో లక్ష్మీ పార్వతి గురించి కొన్ని వ్యాఖ్యలు అనగా వెంటనే స్పందించారు జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారు. ఇప్పుడు మా వరకు వచ్చేసరికి అమరావతి మహిళలం మా వరకు వచ్చేసరికి ఎందుకు స్పందించలేదు? ఇది ప్రజలు అడుగుతున్న క్వశ్చన్. దీనికి ఏం సమాధానం చెప్తారు ఆయన? ఇప్పుడు ఆయన ఒక సీనియర్ సిటిజన్, నన్ను కావాలని అరెస్ట్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ కాపీ చూపించట్లేదు అంటున్నారు కదా, మరి మా వరకు వచ్చేసరికి మమ్మల్ని అనేటప్పుడు ఎందుకు ఆపలేదు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. స్వామి భక్తి ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండాలి. ఏదైతే లక్ష్మీపార్వతి విషయంలో ఒక కాలరు అసభ్యంగా మాట్లాడుతున్నప్పుడు ఖండించి సీరియస్ అయ్యారో, ఇప్పుడు కూడా ఆ విధంగా ఖండించి సీరియస్ అయినట్టయితే ఆయన వయసుకి, ఆయన జర్నలిజానికి, ఆయన 40 ఏళ్ళ క్యారియర్కి ఒక గౌరవం పెరిగేది. ఇప్పుడు ఏది చేయకుండా గౌరవాన్ని తనకు తానే తగ్గించుకొని, తనకు తానే విమర్శల పాలై, తనకు తానే ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపు చర్యలు అనేది ఒక సీనియర్ సిటిజన్గా ఉన్న వ్యక్తి, ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న వ్యక్తి ఎంత గౌరవంగా ఉండాలనో ఆ గౌరవాన్ని పోగొట్టుకోవడం జరిగింది. ఒక విశ్లేషణ చేస్తున్నప్పుడు, విశ్లేషకుడు చెప్తున్నప్పుడు, ఎవరైతే ప్రోగ్రాం నిర్వహిస్తున్న యాంకర్ ఉందో, డిబేట్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. కొంత ఆవేశపడుతూ ఉంటారు, కొంత అసభ్య పదజాలాన్ని వాడుతూ ఉంటారు, కొంత ఆవేశాలు ఉంటాయి. ఆ సమయంలో నిర్వాహకుడు చేయాల్సింది ఏంటంటే దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంటుంది, ఆపాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే లక్ష్మీపార్వతి విషయంలో ఆపారో, ఇక్కడ ఒక్క వ్యక్తి లక్ష్మీపార్వతి, ఇక్కడ అమరావతికి సంబంధించిన మహిళలు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, మహిళా శక్తిని పూర్తిగా విమర్శించడం జరిగింది. ఏ విమర్శ అది అంటే ఎక్కడ కూడా ఎవరు వాడనటువంటి విమర్శను చేయడం జరిగింది. అమరావతి దేవతల రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు పొగిడితే అది సెక్స్ వర్కర్ల రాజధాని, వేశ్యల రాజధాని. ఒక మహిళలని వేశ్యలు అనడం అనేది ఎంతవరకు సభ్య సమాజం అంగీకరిస్తుంది అనేది మనం అసలు దానికి అది మనం మాట్లాడడానికి కూడా విషయం కాదు. కానీ ఒక జర్నలిస్టు, పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండాల్సిన అవసరం ఉండేది. కానీ అవేవి ఉండకుండా తను ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ని, సీనియర్ సిటిజన్ అని చెప్పుకోవడం ద్వారా ఆ విలువలకు ఎప్పుడో పాతరేయడం జరిగింది. ఈ విషయంలో మీరు ఏదైతే చెప్పడం జరుగుతుందో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అందరినీ వాడుకొని వదిలేస్తాడని చెప్తున్న సందర్భంలో, తను రాజకీయ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ముఖ్యమంత్రి అనేవాళ్ళు సంయమనంతో వ్యవహరించాలి. ప్రతిపక్షాలు దాడి చేస్తున్నప్పుడు వాటిని విమర్శనాత్మకంగా చూడాలి. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు
తన వెంట ఉన్న మంత్రులు అసభ్య పదజాలం వాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు భార్యను కూడా అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. ఆ సమయంలో సభానాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఖండించాల్సిన అవసరం ఉండే, వాళ్ళని హెచ్చరించాల్సిన అవసరం ఉండే. మనం సబ్జెక్ట్గా మాట్లాడదాం, అతను చేసిన అభివృద్ధికి సంబంధించి మాట్లాడదాం. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు ఏమైనా తప్పులు చేస్తే వాటి మీద మనం మాట్లాడదామని చెప్పకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే కూడా ఊరుకోవడం జరిగింది. అక్కడ తన వ్యక్తిత్వ హననం అనేది ఒక్కొక్కరికి చేసుకోవడం జరిగింది. ఎవరిది? ప్రతిపక్ష నాయకులకు సంబంధించి. మీరు చెప్పినట్టుగా సొంత ఇంటి వాళ్ళని కూడా ఎవరైనా ఇప్పుడు మన సమాజంలో ఆడపిల్ల అంటే ఒక గౌరవమైన స్థానం ఉంటుంది. ఆడపిల్లకు చాలా మంది చాలా చేస్తుంటారు. పేదవాళ్ళైనా ధనికులైనా వాళ్ళకు ఉన్నంతలో చేస్తుంటారు. ఆడపిల్ల సొమ్ము తినాలని చెప్పి ఎవరు అనుకోరు. అన్నలు చెల్లెళ్ళకు వీలైతే పెడతారు, లేకపోతే దూరంగా ఉంటారు. కానీ వాళ్ళది గుంజుకోవాలని చూడరు. కానీ తను జైల్లో ఉన్న సమయంలో కూడా పాదయాత్ర కంటిన్యూ చేసి వైసీపీ పార్టీని నిలబెట్టిన షర్మిలనే బయటికి పంపడానికి వెనకాడలేదు. దాంతోపాటుగా తన తల్లి గౌరవాధ్యక్షుడిగా ఉన్న తన తల్లిని కూడా దూరం పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఏంది? తనకు రాజకీయం ముఖ్యం. రాజకీయాల్లో ఎవరొస్తే వాళ్ళని తొక్కేసుకుంటూ పోతామని కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు. అందులో ప్రథముడిగా జగన్మోహన్ రెడ్డి నిలవడం జరిగింది. అందులో భాగంగా సాక్షి ఎప్పుడైతే అధికారం కోల్పోయినప్పటి నుంచి వ్యతిరేక ప్రచారాన్ని, కూటమికి వ్యతిరేకంగా ఒక ప్రచారాన్ని నిర్వహించే బాధ్యతను భుజం మీద మోస్తుంది. అందులో భాగంగా కొమ్మినేని శ్రీనివాసరావు చాలా సీనియర్ జర్నలిస్ట్. సాక్షి టీవీ పుట్టినప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. కేఎస్ఆర్ షో పేరుతో అతను చేస్తూ ఉన్నాడు. తను స్వామి భక్తి ప్రకటించడం, అనుకూలంగా వివరించడం అది అతనికి ఒక భాగం కావచ్చు. కానీ యువతలి వాళ్ళ మీద విష ప్రచారం చేయడం, దూషణలు చేయడం, ముఖ్యంగా మహిళల మీద దూషణలు చేయడం, దాన్ని తిరిగి అంటే క్షమాపణ చెప్పకపోవడం, కనీసం ఈ తప్పు జరిగిందని చెప్పి తనకు తాను తెలుసుకోకపోవడం, మరింత రెచ్చగొట్టే విధంగా చేయడం అనేది ఖచ్చితంగా కూడా వైసీపీ పార్టీ కార్యాలయం నుంచో లేకపోతే ఆ ప్యాలెస్ చుట్టూ ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ మొత్తానికైతే ఈ బ్లేమ్ చేసే కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంలో పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే 2 రోజుల నుంచి కూటమి ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ప్రభుత్వంపై కూడా విమర్శలు రావడం జరిగింది. మీరు ఇంత మాట అంటే వేశ్యలు, సెక్స్ వర్కర్లు అంటే మీరు ఇప్పటి వరకు సాక్షి కొమ్మినేని శ్రీనివాసరావు మీద కానీ కృష్ణరాజు మీద కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి మహిళలు ప్రశ్నిస్తున్న సందర్భంలో పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడంతో పాటు నాన్ బెయిల్ వారెంట్ ఇవ్వడం జరిగింది. మహిళల మీద ఎవరు హింసించిన, హింసాత్మక ఘటనలకు పాల్పడ్డ, దూషించిన మహిళలకు ఉండే ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారమే శిక్షలు వేసే అవకాశం ఉంది. దీంట్లో రాజకీయ కక్ష సాధింపు ఎక్కడ ఉందో వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే మీరు అన్న మాటలు మామూలుగా చట్టాలు ఉన్నాయి, మహిళలకు సంబంధించి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ద్వారానే చేస్తారు. తన మీద చాలామంది మహిళలు కేసులు కూడా పెట్టడం జరిగింది. కేసులు పెట్టినప్పుడు కేసులు నమోదవుతాయి. ఆ కేసుల ఆధారంగానే ఖచ్చితంగా కూడా అరెస్టులు ఉంటాయి. అందులో భాగంగానే అదేం టీడీపీ పార్టీ పెట్టిన కేసు కాదు, అమరావతికి సంబంధించిన మహిళలు పెట్టిన కేసుల్ని టేకప్ చేయడం జరిగింది. కాబట్టి ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలు నేను సీనియర్ అని చెప్పుకోవడం కంటే తను జరిగిన దాన్ని బేషరతుగా మహిళలకు ఎప్పుడో క్షమాపణ చెప్పి ఉంటే ఇది ఇంత దూరం వచ్చి ఉండేది కాదని మనం అర్థం చేసుకోవచ్చు. దీని వెనుక ఖచ్చితంగా ఆ జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటారు. ఖచ్చితంగా ఈ సాక్షి యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలి. ఒక మహిళగా సాక్షి టీవీని నడిపిస్తున్న భారతిరెడ్డి ఖచ్చితంగా కూడా ఒక సాటి మహిళల పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ఖండించాల్సిన అవసరం ఉంటే, ఎవరైతే కొమ్మినేని శ్రీనివాసరావును ఇప్పటికే ఉద్యోగం నుంచి తొలగించాల్సిన ఉండే ఆమెనే స్వయంగా కృష్ణరాజు మీద కేసు నమోదు చేయించాల్సి ఉండే, ఆమె ఒక మహిళగా వ్యవహరించినట్టయితే. కానీ రాజకీయ పార్టీ నాయకులుగానే వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇది ఇంత దూరం వచ్చిందని మనం చెప్పొచ్చు. మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడినందుకు గాను వెంటనే కృష్ణరాజు పైన, అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాస్ పైన సాక్షి యాజమాన్యమే చర్యలు చేపట్టాల్సి ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.